సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫుల్గా అంటే రకరకాల ఇష్యూస్ మీద ఫుల్ అటాక్ మోడ్లోకి వచ్చేసారు ఆయన. ఇటు కూటమి తరఫు నుంచి చూసుకుంటే వాళ్ళ కౌంటర్ అటాక్స్, వాళ్ళ పాయింట్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఈ అటాకులు, కౌంటర్ అటాకులు ఇంకా ముందు ముందు ఎక్కువగా చూడబోతున్నామా? ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ కలిసేవాళ్ళు కాదు, కానీ తర్వాత వివరంగా వస్తున్నారు. నిన్న ఆయన ఒక 2 గంటలు ఏదో మాట్లాడారు. అయితే అన్ని సమస్యలు ఆయన అరటిపళ్ళ దగ్గర నుంచి రైతాంగ సమస్యలు, పీపీపీలు, విశాఖ ఉక్కు, డేటా సెంటర్, అన్ని అంశాలను ఆయన, తిరుపతి వివాదాలు, అప్పులు, అన్ని అంశాలు ఆయన తీసుకొచ్చారు. ఒక విధంగా కొంత హోంవర్క్ చేసి వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేసినట్టుగా అర్థమవుతుంది. అనేక వాడికి వీడియోలు ప్లే చేశారు, ఆ లెక్కలు అవన్నీ కూడా చూపించారు. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం అమలు చేయడం లేదు. ఏ రైతు కూడా సంతోషంగా లేడు. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. ధరల స్థిరీకరణ నిధి లాంటిది ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అన్నది ఆయన చెప్పిన మొదటి విషయం. రైతులతో పాటు ఉద్యోగులకు కూడా జీతాలు, పిఆర్సీ వేస్తాము, మళ్ళీ పే రివిజన్ చేస్తాము, ఇవేవీ అమలు జరపలేదు. అందరికీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశారు. సూపర్ 6 అని చెప్పి సూపర్ మోసం చేశారు. ఇది ఆయన ప్రధానమైన థీమ్. ఇందులో గతంలో లాగా కాకుండా ఆయన కొంచెం సమస్యలు వివిధ తరగతులకు తీసుకొని ముందుకు పెట్టడం, వాటికి ఆధారాలు, లెక్కలు చెప్పడం అన్నది చూస్తే కొంత కసరత్తు ఎక్కువగానే చేసినట్టు కనిపిస్తుంది. కేసుల గురించి కూడా మీ మీద ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఈ అసంతృప్తి వస్తే అది మేము ఎక్కడ దానివల్ల మేము బలపడతాము అని చెప్పి మా వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి మీరు తిప్పుతున్నారు. మీరేమో తప్పు చేసి కేసుల్లో చిక్కుకున్నారు, మీరేమో బయటకు వచ్చారు. ఇప్పుడు మా వాళ్ళ మీద అన్యాయంగా పెట్టి చేస్తున్నారని ఒక తీవ్రమైన ఆరోపణ, ఆధారాలు ఇవన్నీ చెప్పాడు. అంటే జోగి రమేష్ కానీ, లేకపోతే ఇంకొకరిని కానీ, ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లాంటి వాటన్నిటిలో నిజంగా ఏం జరగలేదు. మీరు చేసిన వాటిని మేము బయట పెట్టాం కాబట్టి మమ్మల్ని తప్పుగా ఇరికిస్తున్నారు అనేది ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ కూడా చేశారు. ఇది కాకుండా విశాఖ ఉక్కు, మనం ఎప్పుడు మాట్లాడేదే. విశాఖ ఉక్కులో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఉధృతంగా పోరాడండి, నేను మీతోనే ఉంటాను, అది చెప్పారు. ఆ వీడియో ప్లే చేశారు ఆయన. అలాగే ప్రభుత్వం మీద తప్పు పట్టారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఇప్పుడేమో మీరు వచ్చి కార్మికులనే తమాషా చేస్తున్నారా, అట్లా ఇట్లా అని బెదిరిస్తున్నారు. జీతాలు కూడా ఇంత ఉత్పత్తి జరిగితేనే జీతాలు దాన్ని ముడిపెట్టి వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కాబట్టి మీరు వీటర్న్ అన్నాం కదా మనం లాస్ట్ టైం. ఇది చాలా తీవ్రమైంది. మా హయాంలో మేము శాసనసభలో తీర్మానం చేశాం, ఉక్కును కాపాడాలి, ప్రభుత్వ రంగంలో ఉంచాలి, దీనికి క్యాప్టివ్ మైన్స్ అంటే సొంత గనులు కేటాయించాలి, ఇట్లాంటివి మేము తీర్మానం చేసి పంపించాం. మీరు ఎందుకు చేయరు? మీరు చేశారా? చేయరు. మీరు అప్పుడు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పింది వేరు. సో ఈ విధంగా విశాఖ ఉక్కును అన్యాయం చేస్తున్నారు. తిరుపతి సమస్యను, ఈ సమస్యల నుంచి దృష్టి మళ్ళించడానికి ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా తిరుపతిలో ఏదో జరిగిపోయిందని భక్తుల్లో ఆందోళన పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కొన్ని ఆధారాలతో, అందులో ఒకటి పరకామణి, 2 లడ్డు. ఈ పరకామణికి సంబంధించి ఆ రవికుమార్ అనే అతను డబ్బు తీసుకుంటే పట్టుబడితే అతను 70,000 రూపాయలు తీసుకున్నాడు డాలర్ల రూపంలో. దాన్ని వసూలు చేయడమే కాకుండా అతని నుంచి 14 కోట్ల గతంలో ఆస్తులు, అక్రమాలు సంపాదించినవి, అవి కాస్త హుండీలో వేయించాము. ఈ వేసిన దానికి లోక్ అదాలత్ కోర్టు జడ్జి గారి దీని ప్రకారం మీరేమో దాని మీద దాడి చేశారు. మీ హయాంలో అంతకుముందు నుంచి ఉన్నాడు రవికుమార్, మరి మీరు ఎందుకు అప్పుడు పట్టుకోలేదు? ఇప్పుడు మేము 70,000 తీసుకుంటే దానికి మేము 14 కోట్ల ఆస్తి రాయించుకుంటే ఇది చాలా మంచి పని కదా. దీన్ని అభినందించే బదులు మీరు దీనికి ఏవేవో చిలువలు పలువలు చేస్తున్నారు. పైగా ఆ న్యాయమూర్తి మీద కూడా మీరు దాడి చేస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పారు. ఆ న్యాయమూర్తి ఆ విషయం వస్తే మటుకు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా దీని మీద ఒక కేసు దాఖలైంది. ఎందుకంటే అంతకుముందు ఒక కేసు వేస్తే కూటమి లేదా ప్రభుత్వము సింగిల్ జడ్జి బెంచి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తీర్పు కాదు, ఆదేశాలు ఇచ్చి 2 కమిటీలు ఏర్పాటు చేయండి, ఆ పరకామణి వివాదాన్ని లేదా న్యాయమూర్తిని విషయాలను పరిశీలించండి, ఈ తీర్పును మటుకు ధర్మాసనాన్ని నివేదించండి అని సింగిల్ జడ్జి ఇచ్చారు.
సింగిల్ జడ్జి ఇలా ఎలా ఇస్తారు? రెండోది ఇంకో జడ్జి ఇచ్చిందని ఈ నెల పరిశీలిస్తాడు. ఏమన్నా ఉంటే ధర్మాసనం హైకోర్టు ఫుల్గా చూడాలి కానీ అని వీళ్ళు అభ్యంతరం పెట్టారు. అంటే అక్కడ ఏదో చిన్న గ్రౌండ్ ఉంది వాళ్ళకు. సో దాని మీద ఆ జడ్జి ఈరోజు ధర్మాసనం ఆయన ఏమన్నారు, పరిశీలించమన్నారు అంతే కదా. ధర్మాసనానికి కూడా పంపిస్తున్నారు కదా, కాబట్టి అందులో పెద్ద తప్పేం లేదని మొత్తానికి కొంచెం అలా దాన్ని సర్దుబాటు చేసే పద్ధతి ఒకటి కనిపించింది. కానీ అప్పుడు ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడినప్పుడు ప్రశ్నలు వేశాను. అసలు ఒక జిఆర్ స్వామి అనే మఠం నుంచి స్వచ్ఛంద సేవకుడుగా వచ్చిన వాడు ఇంత డబ్బు తీసుకెళ్తే దాన్ని అంతకుముందు నుంచి ఏం చేశాడు, తర్వాత ఏం చేశారు, ఇప్పటికీ ఆ మఠానికి ప్రాతినిధ్యం కొనసాగుతుందా లేదా, ఈ డబ్బు ఇంతేనా, కాదు 14 కోట్లు కదా ఎక్కువ అని మీరు అంటున్నప్పుడు ఆధారాలు ఏంటి? మీరు అంతకుముందు ఇప్పుడు మీరు బోర్డు చైర్మన్గా మీరు నియమించిన ఈవోలు ఆ వివరాలు ఏమీ బయట పెట్టట్లేదు. ఈ ఒక్క వీడియో చూపిస్తున్నారు, ఇదే చేస్తున్నారు. అది మొత్తం తిరుపతి యొక్క దీనికోసం, భక్తుల సంతృప్తి కోసం, ప్రక్షాళన కోసం అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద న్యాయ విచారణ చేస్తే చాలా మంచిది. జగన్ సింహాచలం ధర్మస్థ అది కూడా చూపించారు దేవస్థానం, అక్కడ 50,000 తీసుకున్నాడు ఒకడు, అవుట్ సోర్సింగ్ వాడు, ఇది లెక్క పెట్టేటప్పుడు. వాడిని కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు మీరు. ఇది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్లో ఈ ప్రభుత్వం వచ్చి. కాబట్టి మీరు చేసింది ఏంటి? మేమేమో 14 కోట్లు వసూలు చేసి వాడి దగ్గర రాయించుకొని మేము ఇక్కడ తీసుకుంటే ప్రాయశ్చిత్తంగా, అదేమో తప్పు అంటున్నారు. మీరు ఇతన్ని ఎందుకు వదిలేశారు? అదే 70,000 ఇది 50,000 అంతే కదా అనే ఒక దాడి చేశారు. నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఆలయాల మీద సమీక్ష చేసి ఈవోలు ఎవ్వరు సరిగ్గా లేరు, అన్ని తప్పుగా ఉన్నాయి, భక్తులు చాలా అసౌకర్యానికి అసంతృప్తికి గురవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి వీటిని చక్కదిద్దాల్సిన అవసరం చాలా ఉంది. రెండోది మఠాలు ఏంటి, పార్టీలు ఏంటి, అప్పుడెవరు ఇప్పుడెవరు, అప్పుడు ఈవో ఉన్నాయని ఇప్పుడు కూడా ఈవోగా ఉన్నారు. ఓకే, మధ్యలో దాన్ని చేయాలి. ఇక రెండోది నెయ్యి, అది ఇంకా కీలకమైంది. ఆయన ఏమంటాడు, ఆ బోలే బాబా అని మోసం చేశారని ఎవరు అంటున్నారు? ఈ బోలే బాబాకు సంబంధించి మీరే అనుమతి ఇచ్చారు 2018లో. 2018లో వైష్ణవి ఫ్రెష్ ఘీ అనేది డైరీ ఇట్లాంటిది ఏదో ఉంది, ఫ్రెష్ డైరీ, అదే పేరు మార్చుకొని ఆ విప్పులు చేయని వాళ్ళు ఈ బౌలే బాబా పెట్టి ఇదంతా చేశారు. మీరు అనుమతి ఇచ్చిన వాళ్ళే ఇదంతా చేస్తే, పైగా మీరు 15 ట్రక్కులు వెనక్కి పంపారు, మేము 18 ట్రక్కులు వెనక్కి పంపాము. ఆ కల్తీని మేము వాడలేదు అని మీరు కొత్తగా నియమించిన ఈవో శ్యామలరావు మీడియాకి చెప్పారు. ఆ వీడియో కూడా ప్లే చేస్తున్నారు. మీరు వెనక్కి పంపి మేము వెనక్కి పంపి అది వాడలేదని ఈవో కూడా చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి భక్తుల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? మీరు ఆవునే కొవ్వు, పశువుల కొవ్వు వాడారు అన్నారు, తీరా పరిశీలనలో అదేం తేలలేదు, కల్తీనయ్యి అని ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా మీరు అనవసరంగా భక్తులను ఒక ఆందోళనకు ఆరోపణలకు గురి చేస్తున్నారు. అన్ని విషయాలు బయట పెట్టండి అని అడిగారు. ఒకటి, జగన్ ఇది అన్న తర్వాత మీడియాలో ముఖ్యంగా తెలుగుదేశాన్ని బలపరిచేవాళ్ళు ఆ నాయకులు కనీసం 6 డజన్ మంది మంత్రులు కూడా మాట్లాడారు. మీకు 70,000 రూపాయలు అంటే చిన్న దొంగతనంలా కనిపిస్తుందా స్వామి? అవన్నీ నిజమే, కానీ సమస్య అసలు వ్యవస్థాపరమైన సమస్యలు ఏంటి, అవి వచ్చిన వాళ్ళు ఎవరు, దాని పూర్వపరాలు ఏంటి? సో సమగ్రమైన న్యాయ విచారణ జరిపితే తప్ప లడ్డు విషయంలో కూడా సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేసాం, మీరు ఏ విచారణ లేకుండా బహిరంగంగా ఎలా చెప్తారని. సో ఇప్పుడు జగన్ మీద విమర్శలు చేయొచ్చు, తప్పులు ఉన్నవి చెప్పొచ్చు, కానీ ఈ అంశాలు అయితే అక్కడ ఉంటున్నాయి. ఇది ఆయన అడగడమే కాదు, అంతకుముందు కూడా ఉద్యోగ సంఘాలు, వామపక్షాలు, కొంతమంది నిపుణులు కూడా అన్నటువంటివే. సో వీటన్నిటినీ క్రోడీకరించి ఒక చోట పెట్టడమే ఆయన నిన్న చేశారు. ఆ చేశాక వీళ్ళందరూ మళ్ళీ ఇది కౌంటర్ ఇవి నడుస్తున్నాయి, కానీ ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి. పైగా న్యాయస్థానంలో ఉన్నాయి 2, సుప్రీంకోర్టు కూడా ఉంది, ఇక్కడ హైకోర్టు కూడా ఉంది. కాబట్టి న్యాయస్థానాలు ఏమైనా కొలిక్కి తెస్తాయేమో చూడాలి. తిరుపతిలో ఈరోజు కూడా ఒక భక్తుడు డ్రోన్ ఎగరేశాడు. మరి భద్రత ఇవన్నీ చెప్తుంటే కూడా క్యూ లైన్లలో కానీ, తొక్కిసలాట్లు కానీ, డ్రోన్లు కానీ, రకరకాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కాబట్టి అక్కడ వ్యవస్థను ఎలా కట్టుదిట్టం చేయాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు లేరు అన్నది కాదు. ఓకే సార్.